హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 5 ఐటీ. ఇవాల్టి టాప్ 5 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ కలిసి సినిమా చేస్తున్నారన్నది పాత న్యూసే. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న వార్తే. అయితే ఇప్పుడు ఈ వార్త నిజం కాబోతోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వీరిద్దరిని సిల్వర్ స్క్రీన్ పై కలిసి చూపించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఓ టాక్ బయటికి వచ్చింది. లోకేష్ కనగరాజ్ ఇప్పటికే బన్నీతో ఓ సినిమాను అనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమాలోనే రౌడీ బాయ్ క్యామియోను పెట్టి ఇద్దరిని కలిపి చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయ్ తన టీవీకే పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే ఇవ్వబోయే సూపర్ 6 పథకాల గురించి వివరించారు. వీటితో పాటు తన విడాకుల వ్యవహారం గురించి కూడా పరోక్షంగా విజయ్ మాట్లాడారు. తన జీవితంలో జరుగుతున్న పలు సంఘటనల గురించి కంగారు పడకండంటూ తన కార్యకర్తలకు వివరించారు. వాటి గురించి ఆలోచించి ఎవరూ తమ సమయాన్ని వృధా చేసుకోవద్దని సూచించారు. తన ఇంట్లో సమస్యలను తానే పరిష్కరించుకుంటానంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు, తన సమస్యల గురించి ఆలోచిస్తూ మీరు ఒత్తిడికి లోనవడం తనను మరింతగా బాధ పెడుతోందంటూ విజయ్ తన కార్యకర్తలు అండ్ ఫ్యాన్స్ ముందు ఎమోషనల్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈయన కామెంట్స్ ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. కొంతకాలంగా ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటూ వస్తున్న రాజేంద్ర ప్రసాద్ తాజాగా తాను చేసిన ఓ పనితో మరోసారి విమర్శల పాలవుతున్నాడు. తాజాగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కుమారుడి వివాహానికి వెళ్లిన రాజేంద్ర ప్రసాద్ ఆ పెళ్లిలో తన దగ్గరికి సెల్ఫీ కోసం వచ్చిన ఓ కుర్రాడిని అసహనంతో పక్కకు తోసేశాడు. అంతేకాదు, ఆ టైంలో రాజేంద్ర ప్రసాద్ ముఖ కవలికలు ఆ అబ్బాయిని చీదరించుకున్నట్టుగా ఉండడంతో ఇప్పుడు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాజేంద్ర ప్రసాద్ను అందరూ తప్పుబట్టేలా చేస్తోంది. కోలీవుడ్ స్టార్ జంట నయనతార, విఘ్నేష్ శివన్ కొత్తిల్లు కొనుగోలు చేశారు. తమిళనాడు చెన్నైలోని పోయిస్ గార్డెన్లో డూప్లెక్స్ అపార్ట్మెంట్ సొంతం చేసుకున్నారు. దీని ధర దాదాపు 31.5 కోట్లు అని తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ హీరో ధనుష్ ఇదే ఏరియాలోనే ఉంటున్నారు. ఇక తేనెంపేటలోని లెగసీ ప్రాజెక్టులో 4వ అంతస్తులో ఈ డూప్లెక్స్ అపార్ట్మెంట్ 14,369 SFTతో పెద్దగా విశాలంగా ఉందని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19న థియేటర్లోకి వస్తున్న ఈ సినిమా గురించి ఇప్పుడు దిమ్మ తిరిగే న్యూస్ బయటికి వచ్చేసింది. విడుదలకు ముందే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ వస్తున్నాయి. కమర్షియల్ విషయాల పరంగా ఈ సినిమా ఇప్పటికే లాభాల బాట పట్టినట్టుగా తెలుస్తోంది. అది కూడా 2 ఏళ్లు లేట్గా రిలీజ్ అవుతున్నప్పటికీ ఈ సినిమా ఇప్పుడు లాభాల్లో ఉందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ విషయంలో మైత్రి సంస్థ వేసుకున్న పక్కా ప్లానింగ్ అనేది బాగా వర్కౌట్ అయిందని టాక్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు మొత్తంగా 150 కోట్ల వరకు బడ్జెట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఓటీటీ హక్కుల ద్వారా 80 కోట్ల వరకు వచ్చినట్టుగా తెలుస్తోంది. థియేటికల్ బిజినెస్ ద్వారా మరో 100 కోట్లు వచ్చే అవకాశం ఉంది. అప్పటికే ఇన్వెస్ట్మెంట్లో సగం వరకు రికవరీ అయిపోతుంది. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ముందు 50 కోట్ల రెమ్యునరేషన్ అనుకున్నారు. కానీ హరిహర వీరమల్లు సినిమా విడుదల సమయంలో మైత్రి సంస్థ ఆ చిత్ర నిర్మాతలకు అండగా నిలబడింది. ఆ కారణంగా ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఏకంగా 20 కోట్ల తక్కువ, అంటే 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్నాడట పవన్ కళ్యాణ్. మొత్తంగా చూసుకుంటే 200 కోట్ల ఆదాయం రావడంతో విడుదలకు ముందే ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్లోకి వెళ్ళిందని మైత్రి మూవీ మేకర్స్ నుంచి అన్అఫీషియల్గా ఓ న్యూస్ బయటికి వచ్చింది.